స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీతో ఈ సమయాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. అంతేకాదు అనుదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రార్థనలు మీకు ఆత్మీయాభివృద్ధి పొందడానికి, విశ్వాసం పునరుద్ధరించబడడానికి, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది ఎదగడానికి మీకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. దేని విషయంలో కూడా నిరాశపడకండి, చింతపడకండి, దిగులు విచారము వాటిని మీ దరికి చేరనివ్వకండి. ఎందుకంటే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను అని కీర్తనకాడైనటువంటి దావీదు పలుకుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు చూస్తూ విశ్వాసయాత్రలో ముందు కొనసాగుతున్నప్పుడు చిరకాలము యెహోవా మందిరంలో నివాసం ఉండగలిగేటట్లుగా, అంతేకాదు మన బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు మన వెంట వచ్చేటట్లుగా దేవుడు మనలను బలపరుస్తాడు. నమ్మదగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, మనకు అన్ని సమయాలలో అండగా ఉండే దేవుడు మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. ఆయన సమయోచితమైన సహాయం చేత మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. కనుక దేని విషయంలో కూడా మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత మన విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు మనల్ని ఎంతో ఆదరించేవాడై ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు కొనసాగిపోదాం. వీలుంటే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు నాకు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి వందనాలు. ఎందరైతే ప్రభువా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి కుటుంబాలలో నీ అభిషేకం దిగిరానివ్వండి. నీ ప్రత్యేకమైనటువంటి దీవెన, నీ కృపా కనికరాలు వారి జీవితంలో అనుభవించగలిగినట్లు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీరే మాట్లాడండి. నన్ను వినువారికి జీవము, మనోధైర్యము, రక్షణానందము కలిగినట్లు సహాయము చేయండి. నా నోటిని మీ బోరుగా వాడుకోనండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలిసిన ఆయన ప్రతి ఒక్కరితో మీరు ప్రత్యేకంగా మాట్లాడి నీ దీవెనలకు నేను వీరిని పాత్రులుగా చేయమని నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్దాం. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ప్రభునందు నా ప్రియమైన వారలారా, మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మారిపోయే లోకంలో మనుష్యులందరూ మారినా దేవుని ప్రేమ మాత్రం మారదు. ప్రతి పరిస్థితిలో ఆయన మనకు అండగా ఉంటాడు, మనకు దీవెన అనుగ్రహిస్తాడు, మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. కాలాలు మారినా, మనుష్యులు మారినా మారని ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి నమ్మదగినటువంటి దేవుని యొక్క అనుగ్రహం కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. చిన్న సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పెద్దదిగా భూతద్దంలో చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా చిన్నపాటి సంఘటన జరిగిందంటే దానిని పెద్దగా ఊహించుకుని మాట్లాడతాం. ఏదైనా చిన్న అపాయం జరిగిందనుకోండి, అయ్య బాబు ఈ చిన్న అపాయంతో తప్పింది, ఇది కనుక పెద్దదైతే ఏమవునో, ఇదే మన ఆలోచన. దేవుడు పెద్దదాన్ని జరగనివ్వడు, ఆ చిన్నదానితోటే జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఆ చిన్నపాటి ఆపద ద్వారా, ఆ చిన్నపాటి ఇబ్బంది ద్వారా, ఆ చిన్నపాటి సమస్య ద్వారా దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకే అండగా యేసయ్య ఉండగా మనం భయపడడం దండగా. యేసయ్య మనకు అండగా ఉంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనుష్యుల అండ మనకు కొన్ని సమయాల్లో లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క అండ మనకు నిరంతరము కూడా ఉంటుంది. కాబట్టి అండగా యేసయ్య ఉండగా మనం భయపడడం దండగా.
మనల్ని బలపరిచే యేసయ్య మనకు ఉండగా మనం భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు. పరిస్థితులు కొన్నిసార్లు చేజారిపోయినా, కొన్నిసార్లు ఇబ్బందులు మన మీద దాడి చేస్తున్నా, కొన్నిసార్లు ఆర్థికపరమైనటువంటి సమస్యలు మనల్ని కృంగదీస్తూ ఉన్నా, మన సామర్థ్యానికి మించినటువంటి భారము, మనం మోయలేనటువంటి భారం మన జీవితం మీద పడినప్పుడు, అనేక రకాలైనటువంటి ఒత్తిడులకు మనం లోనైపోయినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు అండగా ఉంటాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. మనల్ని బలపరిచే యేసయ్య మనకు ఉండగా భయం ఎందుకు మనకు దండగా? దేనికి మనం భయపడవలసినటువంటి అవసరత లేదు. మన పితరులు దేవుని మీద ఆనుకున్నారు. మన పితరులు దేవుని మార్గంలో నడిచారు. మన పితరులు దేవుని యొక్క ఆలోచన తీసుకున్నారు. దేవుని యొక్క కృపలో వారు నిలిచి ఉన్నారు. కాబట్టి వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగారు. నా ప్రియమైనటువంటి వారులారా, భయము అనేటువంటిది మనుషులను అన్ని సమయాలలో కూడా ఆవరిస్తూ ఉంటుంది. చిన్నపాటి అలికిడి మనకు భయాన్ని కలిగిస్తుంది. చీకటిలో చిన్న అలికిడి అయిందనుకోండి, ఇంకేముంది, ఏదో వచ్చేసి మన ప్రాణం తీసేస్తున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనం భయపడుతూనే ఉంటాం. దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు భయపడకూడి అంటుంది. బైబిల్లో 365 సార్లు మీరు భయపడకూడి అనేటువంటి మాట రాయబడి ఉంది. అనుదినము కూడా దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యత కలుగుతూ ఉంది. రేపటిని గురించి మీరు చింతించొద్దు అని చెప్పినటువంటి దేవుడు ఈనాటికేడు ఈనాటికి చాలు అని చెప్పి ఈనాటికేడు ఈనాటితో ముగుస్తున్నాడు. రేపటి దినాన ఆయనకు నూతనంగా వాత్సల్యత పుడుతూ ఉంది. మన పట్ల కృప కలుగుతూ ఉంది. ఆయన మనకు సమయోచితమైన సహాయం చేస్తాడు. అందుకే కీర్తనాకారుడు కూడా అంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయాన్న మరల సంతోషం కలుగుతుందంట. ఎలా కలుగుతుంది సంతోషం అంటే, ఆ రాత్రి దేవుడు నీకన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ రాత్రే దేవుడు నువ్వు పడినటువంటి వేదనను చూచి నిన్ను బలపరచడానికి ఆయన ఒక కొత్త ప్రణాళికతో నీ వైపుకు కదులుతూ ఉన్నాడు. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీకు మేలు కలిగినట్లుగా సమస్తం సమకూడి జరిగించడానికి మనుషులతో మాట్లాడుతున్నాడు, అధికారులతో మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుత కార్యాలను నీకు తక్కువ చేయకుండా అన్ని సమయాలలో కూడా నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. కాబట్టి అండగా యేసుండగా భయం ఎందుకు నీకు దండగా? నిన్ను బలపరిచే యేసయ్య ఉండగా నీకు భయము దండగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఎర్ర సముద్రమైనా, అది యెరికో కోటైనా, ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన ఆటంకాన్ని మనం చూసాం. ఆ ఆటంకం నుండి దేవుడు తప్పించి ఆరిన నేలలో ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఆయన ప్రణాళిక చొప్పున పితరులకు చేసినటువంటి వాగ్దానం చొప్పున దేవుడు తన ప్రజలను నడిపించాడు. నిరంతరము వారితో ఉన్నాడు. ఆయన వాగ్దానమును నెరవేర్చే వరకు, ఆయన నిబంధన నెరవేర్చే వరకు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వారు చూడవలసి వచ్చింది. ఎన్నో రకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి మార్గాల్లో వారు వెళ్ళవలసి వచ్చింది. ఎంతోమంది బలిష్టమైనటువంటి రాజులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుడు వారిని చెయ్యి విడిచిపెట్టకుండా వారితో ఉండి దేవుని ప్రజల పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ, దేవుడు ప్రజల పక్షాన అనేకమైనటువంటి ఆశ్చర్యక్రియలను జరిగిస్తూ వారు కోరిన రేవునకు దేవుడు వారిని నడిపించాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నా ప్రియమైనటువంటి వారులారా, ఎర్ర సముద్రమైన యెరికో కోట గోడలైనప్పటికీ, యెరికో కోట మనకు తెలుసు, దేవుని ప్రజలు పాలుతీళ్లు ప్రవహించే దేశంలోనికి వెళ్ళడానికి యెరికో కోట అడ్డంగా వచ్చింది. యెరికో రాజు స్థలమీయలేదు వారు వెళ్ళడానికి. అయితే దేవుడు చెప్పాడు, 7 దినాలు దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. 7వ దినాన 7 మార్లు ప్రదక్షిణ చేసి, మీరు యాజకుల మందసం మోస్తున్నప్పుడు బోర్లు ఊదేవారు, బోర్లు ఊదుతున్నప్పుడు మీరు గట్టిగా కేకలు వేయండి అని చెప్పినప్పుడు వారు దేవుడు చెప్పిన మాటను బట్టి వారు అలాగనే చేసినప్పుడు దేవుని బిడ్డలారా, యెరికో కోట గోడలు కూలిపోయాయి. దేవుని ప్రజలు ఆ మార్గం వెంబడి యెరికోను దాటి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రజలను బలపరుస్తూనే ఉన్నాడు. ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగిస్తున్నాడు. కారణం ఏంటంటే, దేవునికి తన ప్రజల మీద ఉన్న మక్కువ అంత ఉన్నతమైంది. ఆయన ప్రజలకు
ఆయన ప్రజల మీద ఆయనకున్నటువంటి మక్కువ అంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలను శ్రమలో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు, కష్టంలో ఉన్నప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, బాధలో ఉన్నప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బలమైనటువంటి కార్యాలు చేసి, వారి పక్షాన న్యాయం చేసి, వారి పక్షాన అద్భుత కార్యాలు చేసి వారిని నడిపించినట్లుగా దేవుని యొక్క గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అది ఎర్ర సముద్రమైనా ఎరుకో కోటలైనా నిన్ను బలపరిచే యేసయ్య ఉండగా భయం ఎందుకు నీకు దండగా? భయపడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి? ఏ పరిస్థితులను భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని వైపు చూడు. ఆయన వైపుకు చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. నిన్ను సిగ్గుపడనివాడు ప్రియ దేవుని బిడ్డ. ఏ పరిస్థితులను కూడా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. కాబట్టి విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్తూ లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక అన్యాయస్తుడైనటువంటి అధికారి ఉన్నాడు ఆ ఊర్లో. ఒక విధవరాలు ఉంది. తనకును తన ప్రతివాదికి న్యాయం తీర్చమని చెప్పి ఆ అధికారి దగ్గరికి అనుదినం వెళ్ళి అడుగుతూ ఉన్నప్పుడు అతడు ఒప్పకపోయాడట. అతడు అంగీకరించలేదు. ఎందుకంటే ఈమె చూస్తే ఒంటరిది, మరి వారి వెనకాల ఎలాంటి పలుకుబడి ఉందో, వారి వెనకాల ఎంత జనబలగం ఉందో నేటి కాలంలో మనం చూస్తున్నాం కదండి. 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ మీదకి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. ఒక గుంపు ఉందనుకోండి, వారు జోలికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. వారు ఏది చేసినా చలామణి అవుతూ ఉంటుంది. ఈనాడు ఆర్థిక పరంగా, జనాంగం పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా చూసినట్లయితే బలహీనులుగానే ఉంటున్నారు. వారికి దేవుడే దిక్కు. ఎవరైనా సరే కొంచెం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నా, లేకపోతే జనబలం ఉన్నా, ధనబలం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ వారికి వ్యతిరేకంగా మాట్లాడడానికైనా, వారికి వ్యతిరేకంగా ఆలోచన చేయడానికైనా, వారికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికైనా భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి మనిషి తన స్వలాభం కొలది పనిచేస్తూనే ఉన్నాడు. దేవుడు ఒక్కడే యథార్థవంతుడు. ప్రతి మనిషి తన స్వలాభం కోసం, స్వార్థం కోసం పనిచేస్తూనే ఉన్నప్పుడు ఈ అన్యాయస్తుడైనటువంటి అధికారి కూడా అలాంటి ఆలోచనతో ఉన్నాడేమో. తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చడానికి ఒప్పుకోలేదు, చాలా కాలం ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఆమె మాటికి వెళ్ళి అతన్ని గోజాడుతూ ఉందంట. మాటికి వెళ్ళి గోజాడుతూ ఉన్నప్పుడు, నా ప్రియమైనటువంటి వారులారా, ఆ అన్యాయస్తుడైన అధికారి అనుకున్నాడు కదా, ఈమె మాటికి వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఈమెకి నేను త్వరగా న్యాయం తీర్చును కదా అనుకున్నాడట. ఒక అన్యాయస్తుడైనటువంటి అధికారి మనసులోనే అలాంటి ఆలోచన వస్తే దివారాత్రులు తనకు మర్ర పెట్టుకుని వారి విషయంలో ఆయన త్వరగా న్యాయం తీర్చును కదా అంటున్నాడు. దివారాత్రులు దేవునికి మొర్ర పెడుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవునిపై ఆధారపడి ఉంటే, దేవునికి నీ విన్నపాలు తెలియజేస్తూ ఉంటే, నీ బాధ, నీ గోడు, నీకున్న సమస్యను దేవునికి నువ్వు చెప్పుకుంటూ ఉంటే దేవుడు మౌనంగా ఉండేవాడా? కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను బలపరిచే యేసయ్య ఉన్నాడు. ఆయన నీ కొరకు తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు నీ బలహీనతల విషయమై ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో మొర్ర పెట్టగలిగేటువంటి పరిశుద్ధాత్ముడున్నాడు. వారు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి అయిన దేవునికి. నీ బలహీనతలు ఎరిగిన వారు, నీ కష్టాన్ని ఎరిగిన వారు, నీ కన్నీళ్లను చూచినటువంటి వారు నీ కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. దేవుని యొక్క అండ, దేవుని యొక్క సమయోచితమైన సహాయము నీకుందు ప్రియ దేవుని బిడ్డలారా. అండగా యేసు ఉండగా, నిన్ను బలపరిచే యేసయ్య ఉండగా నీకు భయం ఎందుకు దండగా? అది యొర్దానైనా, అది ఎర్ర సముద్రమైనా, అది ఎరుకో కోట అయినా, మరొకటి అది అంధకారము కమ్ముకొని ఉందనుకోండి, కారు మేఘాల వలె కమ్మేసుకొని ఉంటాయి. విలాప వాక్యాల గ్రంథంలో రాయబడింది, సియోను కుమార్తె నెత్తి బోడు చేయబడగా గాఢాంధకారం ఆమెను కమ్మివేసిందంట. ఆమెకు ఆలోచన చెప్పేటువంటి పెద్దలు వారు నేలను కూర్చొని ఉన్నారట. ఒకప్పుడు జనభరితమైనటువంటి పట్టణం ఇప్పుడు ఏకాకి అయి కన్నీరు విడుస్తూ ఉంది. కారణం ఎందుకో తెలుసా? గర్వం చేత పడిపోయిన పరిస్థితుల్లో. దేవుని బిడ్డ, సియోను కుమార్తెలు యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడింది, సియోను కుమార్తెలు గర్విష్ఠులు అండ్రై
మెడచాచుచు కులుకుచు వారు చూపులు చూస్తూ ఇలాంటి అహంకారపూరితమైనటువంటి దేవునికి ఇష్టం కానటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉంటే దేవుడు వారి విషయంలో మౌనంగా లేడు. ఆ నెత్తి బోడి చేశాడట. తన చెలికాండ్రందరూ కూడా విడిచి వెళ్ళిపోయారట. ఒకప్పుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలతో సంతోషంతో పండుగ ఆచరించేటువంటి ఆ సియోను కుమారి ఇప్పుడు ఒంటరిదైంది. చెంపల వెంబడి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇప్పుడు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితికి వచ్చేసింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత, దేవుని కోపము ఎల్లకాలం ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుని వైపుకు మళ్ళుకున్నారో, తమ పాపముల విషయమే పశ్చాత్తాపడి దేవుని వైపుకు మళ్ళుకున్నారో, దేవుడు అప్పుడే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు అప్పుడే వారికి విడుదలనిస్తాడు. కన్నీళ్లను చూసి కరిగిపోయే దేవుడు, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. మన పాపములను బట్టి మనం ప్రతీకారం చేసేవాడు కాడు. మన దోషములను బట్టి మనం ప్రతిఫలం ఇచ్చేవాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన కృపను చూపగలిగిన దేవుడు ఆయన ప్రేమకు మనం పాత్రలం అవ్వాలని నిరంతరము కూడా లోబడనల్లనేటువంటి మన వైపుకు ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. నేను నీకు అండగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నీ ప్రయాసను నీ భారాన్ని నేను తొలగిస్తాను, రా అని ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆయన మాట వింటే ఎంతో దీవెన, ఆయన చిత్తానికి లోబడితే ఎంతో గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి అండగా యేసయ్య ఉండగా, నిన్ను బలపరిచే యేసయ్య ఉండగా నీకు భయం ఎందుకు దండగా? చెరసాలైనా సింహాల బోనైనా, చెరసాలైనా సింహాల బోనైనా మనకు తెలుసు, భక్తులు ఆయన నిమిత్తము చెరసాలలోనికి వారు వెళ్ళారు. అన్యాయం చేసిన వారు కారు, నరహత్య చేసినటువంటి వారు కారు, కేవలము దురాత్మ చేత బంధించబడినటువంటి వారిని విడిపించగా వారిని కొట్టి చెరసాలు వేశారు. మనకు తెలుసు, పౌలు శీలను కొట్టి బొండలు బిగించి చెరసాలలో వేశారు. కానీ వారిని బలపరిచే దేవుడు ఆ రాత్రి తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు. వారు పాటలు పాడుతూ దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండగా గొప్ప భూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలి తలుపులు తెరుచుకున్నాయి. ఖైదీల సంఖ్యలు విడిపోయాయి. ఎక్కడ వారు అక్కడే స్వేచ్ఛాయుతులుగా ఉన్నారు. ఎవరి చేతులను కూడా సంఖ్యలు లేవు. ఎవరి కాళ్ళకు చేతులు బొండాలు బిగించి లేవు. వారందరూ కూడా విడుదల పొందారు, విమోచించబడ్డారు. ఆ చెరసాలలో దేవుని మహిమను వారు కనపరిచారు. కాబట్టి చెరసాల నాయకుని యొక్క కుటుంబము ఆ రాత్రి రక్షణలోనికి నడిపించబడింది. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురయ్యే సమస్య, నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని బట్టి కొంతమందికి మార్పు కలుగుతుంది, కొంతమందికి జ్ఞానోపదేశం కలుగుతుంది, కొంతమందికి గుణపాఠం కలుగుతుంది, కొంతమందికి కనువిప్పు కలుగుతుంది, కొంతమంది మనోనేత్రాలు తెరవబడతాయి, కఠినమైపోయినటువంటి హృదయాలు మెత్తని చేయబడతాయి. దేవుని వైపుకు తిరిగినటువంటి వారు దేవుని వైపుకు తిరుగుతారు. ఇది దేవునిలో ఉన్న గొప్పతనం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బలపరిచే యేసయ్య ఉండగా నీవెందుకు భయపడుతున్నావు? నువ్వు చింతించవలదు. మీ హృదయాలు కలవరపడనీయకుడని యేసు ప్రభువారు సెలవిస్తున్నాడు. మన హృదయాలు ధైర్యపరచుకొని మనం ఆయువుని వైపు చూడవలసినటువంటి వారు సింహాల బోనైనప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకు కలిగినటువంటి ఒక శ్రమానుభవం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తాగుబోతుగా ఉన్నప్పుడు లోకం నిన్ను పట్టించుకోదు. ఒక వ్యభిచారిగా ఉన్నప్పుడు లోకం నిన్ను పట్టించుకోదు. ఒక తిట్టుబోతుగా ఉన్నప్పుడు లోకం నిన్ను పట్టించుకోదు. ఒక పనికిమాలిన వాడిగా ఉన్నప్పుడు లోకం నిన్ను పట్టించుకోదు. కానీ వీటన్నిటినీ విడిచిపెట్టి సర్వోన్నతుడైనటువంటి దేవుని మార్గములో నడవడానికి ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని మార్పు చెంది నూతనపరచబడిన వ్యక్తిగా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నిన్ను నీవు సమర్పించుకున్న వ్యక్తిగా లోకానికి కనబడతావో అప్పుడు మొదలవుతుంది దూషణ. కత్తిపోటు వంటి మాటలు పలుకుతారు, తంగేడు నిప్పులు వంటి నిప్పులు కురిపిస్తారు నీ మీద, అగ్నిబాణాల వంటి మాటలు సంధిస్తారు నీ మీద. లోకం పరిశుద్ధతను అంగీకరించలేదు. లోకం దేవునిలో నిలబడి ఉంటే జీర్ణించుకోలేదు. నువ్వు పాడైపోవాలి, పనికిమాలినడు అయిపోవాలి, ఎందుకు పనికి రాకుండా ఉండాలి. నువ్వు
అలా ఉన్నప్పుడే లోకం నిన్ను ఇష్టపడుతూ ఉంది. చూడండి, ఒక దొంగోడు మరొక దొంగోడితో సహవాసం చేస్తాడు, ఒక వ్యభిచారి మరొక వ్యభిచారితో సహవాసం చేస్తుంది. కానీ ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుడితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇదేం చిత్రమో లోకంలో. ఇద్దరూ ఆరాధించేది ఒక దేవుని. ఒక సంఘంలో విశ్వాసులు మరొక సంఘంలో విశ్వాసులకు పడదు. ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకుని వీళ్ళు తిడతారు, ఈ సంఘంలో ఉన్నటువంటి సేవకుని వాళ్ళు తిడతారు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కనీసం వందనాలు కూడా చెప్పరు. ఆ సంఘం యొక్క సేవకుడు కనపడేప్పుడు వందనాలండి గారు అని చెప్పరు, ఏడు సొమ్మేదో పోతున్నట్టు. పునః సేవకుడు కూడా వీరిని ప్రోత్సాహపరచడం. అమ్మా, దైవజనుడు ఆయన మన ప్రభుని సేవిస్తున్నాడు, ఆయనకు మీరు వందనాలు చెప్పండి కనపడ్డప్పుడు అని ఈ సేవకుడు కూడా చెప్పడం. ఒకవేళ వందనాలు చెప్పిన కాడ నుంచి ఈయన వాళ్ళని అక్కడ లాగేసుకుంటాడు అని. అది ఎలా జరుగుతుంది? అంత బలహీనత కలిగినటువంటి విశ్వాసులుగా ఆ సంఘంలో ఉన్నవారు పెంచుతున్నారా వారిని? అంత వాక్యానుభవం లేకుండా, అంత విశ్వాస ప్రమాణములు తెలియకుండా వారిని భక్తులు పెంచుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము గొప్పదిగా ఉండాలి, అది ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి. కాబట్టి దానియేలు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. ఆ దానియేలు యొక్క ప్రార్థనా జీవితమే తనను సింహాల బోన్లోనికి వెళ్ళేటట్లుగా చేసింది. కొన్నిసార్లు నీలో ఉన్న యథార్థత నిన్ను శ్రమల పాలు చేస్తుంది. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నిన్ను శ్రమలకు అప్పగించబడుతుంది. ఆ శ్రమలకు అప్పగించబడినప్పుడు శోధన సహించేవాడు ధన్యుడు. అట్టివానికి దేవుడు అనుగ్రహించే జీవ కిరీటం దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు ఇబ్బంది కలిగిన నువ్వు ప్రభు వైపుకు చూడు. ప్రభు నమ్మదగినటువంటి వాడు, నిన్ను బలపరిచేవాడు ఆయన, నిన్ను స్థిరపరిచేవాడు ఆయన, నీకు సహాయం చేసేవాడు ఆయన. దిగులు పడకు ప్రియ దేవుని బిడ్డ. అది చెరసాలైన సింహాల బోనైనా, ఎర్ర సముద్రమైన ఎరుకో కోట అయినా, అంధకారమైన ఆఖోరులో అయినా, తర్వాత కరువే అయినా కలతలేనున్నా. కరువును గురించి మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, షోమ్రోనులో గొప్ప కరువు వచ్చింది. సిరియా రాజు అనేటువంటి బెన్హదదు గొప్ప ముట్టడి వేశాడు. లోని వారు బయట వారు లోనికి కూడా వెళ్ళడానికి వీలు లేనంటే భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంత గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుని ప్రజలు ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే ఆ పట్టణంలో ప్రహారీ మీద తిరుగుతూ ఉన్నాడు, రాజవస్త్రాలు వేసుకొని. ఇద్దరు స్త్రీలు వచ్చారు, రాజు వైపు చూస్తూ, రాజా మాకు సహాయం అన్నారు. రాజు అంటున్నాడు, యెహోవా సహాయం చేయింది నేనెక్కడ సహాయం చేయను? గానుగులోంచి ద్రాక్షారసమైనను మీకు ఇవ్వడానికి వీలు పడదు అని చెప్పి కళ్ళములోంచి అయినను ద్రాక్ష గానుగులోంచైనా దేనిని వల్లపడదని చెప్పి, అయినా మీ విచారానికి కారణం ఏంటంటే, అయ్యా నిన్నటి ఆహారానికి నా బిడ్డను వండుకు తిన్నాము, ఈవేళ ఆహారానికి దాని బిడ్డను వండుకుని తినాలి మేము. ఆ విషయంలో ఆమె తన బిడ్డను దాసేసి నా బిడ్డ లేడు అంటుంది, మాకు న్యాయం చేయి అని చెప్పినప్పుడు ఆ గోడ మీద తిరుగుతున్నటువంటి రాజు తన వస్త్రాలు చింపుకున్నాడు. పైనే రాజవస్త్రాలు ఉన్నాయి, కానీ లోపల గోనెపట్టు ధరించుకుని ఉన్నాడు రాజు. గోనెపట్టు ధరించుకుని ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ షోమ్రోనులో పరిస్థితి బహు కఠినంగా ఉంది. షోమ్రోను యొక్క ప్రాకారం వెలుపల 4 కుష్ఠరోగులు కూర్చుని ఉన్నారు. వారికి నీళ్లు లేవు, ఆకలి తీర్చుకోవడానికి అన్నం లేదు, ఏమీ లేదు, ఇక చనిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు 4 అనుకుంటున్నారు, మనం వెళదాం, సిరియన్ల దండులోనికి వెళదాం, బతకనిస్తే ఏమైనా వాళ్ళు పెడితే ఏమైనా తిని బతుకుదాం, లేదంటే చంపేస్తే చచ్చిపోదాం, పదండి అని ఆ సిరియన్ల దండులోనికి వారు వెళ్ళారు. దేవుడు తన ప్రజలను కరువులో సజీవులుగా పోషించడానికి, దేవుడు తన ప్రజలను ఎంత ఇబ్బంది పడ్డారో అంత సమృద్ధిలోనికి నడిపించడానికి 90వ కీర్తనలో ఉంటుంది కదా, శ్రమపరచబడిన దినాల కొలది, కీడును అనుభవించిన ఏండ్ల కొలది ఆయన మిమ్మల్ని సంతోషపరుస్తాడు అని. దేవుని బిడ్డలారు ఎంత ఆకలితో వారు మాడిపోయారు, ఒక్కరి బిడ్డలను ఒకరు చంపుకొని తినే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూశారు. షోమ్రోనులో ప్రజలకు దేవుడు ఆహారాన్ని పెట్టదలిచాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశాడు. దేవుడు ఒక గొప్ప అలజడిని పుట్టించాడు. అలజడిని పుట్టించి గుర్రముల ధ్వని, రథముల ధ్వని, గొప్ప జనసమూహముల ధ్వని వచ్చినట్లు ఆ సిరియన్ల దండుకు వినపడినట్లుగా చేశారు. సిరియన్లు ఏం చేశారంటే
ఓ ఇశ్రాయేలు రాజు హిత్తీయులకును ఐగుప్తీయుల రాజులకును భత్తమిచ్చి వారిని మన మీదకి పంపించాడు, ఇక మనల్ని వారు పట్టుకొని చంపేస్తారని చెప్పి గుర్రాలను, గాడిదలను, బంగారాన్ని, వెండిని, వస్త్రాలను, ఆహారాన్ని, ద్రాక్షరసమును, అంజూరు పాడలను సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి వారు పారిపోయారు. ఆ కుష్ఠరోగులు వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు, ఆహారం ఉంది. వారు తిన్నారు, వారు తిని వారు కావలసినంత సమకూర్చుకొని వారు ఇప్పుడు మనతో పాటుగా మన ప్రజలు ఆకలితో ఉన్నారు. ఈ విషయాలను తెలియజేద్దామని అక్కడ ద్వారపాలకుడికి తెలియచేస్తే, దేవుని బిడ్డలారా, ఆ ద్వారపాలకుని ద్వారా రాజు విన్నాడు. తద్వారా ప్రజలకు అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం దొరికింది. దేవుని ప్రజలను దేవుడు కరువులో ఆయన పోషించగలిగినటువంటి వాడై ఉన్నాడు. అంతేకాదు ప్రవక్తల శిష్యుల్లో ఒకడు అప్పులు చేసి చనిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నీ శిష్యుల్లో ఒకడైనటువంటి నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, ఇప్పుడు అప్పులు వాడు వచ్చి నా బిడ్డలను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, మాకు ఆధారం లేదు అని ఆమె ప్రవక్తతో చెప్పినప్పుడు, నీ ఇంట ఏముందని అడిగాడు. నా ఇంట నూనె బుడ్డి ఉందయా అన్నప్పుడు, నువ్వు తలుపులు వేసుకుని నీ దొరికిన నీ ఎరువు తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకొని తలుపు వేసి ఆ నూనె నా కొండల్లో పోయమన్నాడు. పోసిన తర్వాత అన్నీ నిండిపోయాయి. అయ్యా ఇక పాత్రలు ఏమీ లేవు, అన్నీ నిండిపోయాయి అంటే దాన్ని తీసుకుని వెళ్ళి అమ్మి మిగతా దాంతో అప్పు తీర్చి మిగతా దాంతో నువ్వు నీ బిడ్డలు కూడా బ్రతకండి అని చెప్పి ప్రవక్త ఆమెను ఆశీర్వదించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అది కరువైనా, అదప్పైనా, ఆధారం లేకున్నా, సొంతది లేకున్నా, వ్యాధైనా, బాధైనా, లేక సమస్తము కోల్పోయినా నిన్ను బలపరిచే యేసయ్య ఉన్నాడు. నీకు అండగా యేసయ్య ఉన్నాడు. నిన్ను బలపరిచే యేసయ్య నీకు అండగా ఉండగా నీవెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వు విచారించవలసినటువంటి పని లేదు. ప్రభు వైపుకు తిరుగు, సహాయం చేయి ప్రభు అని అడుగు. కీర్తనకాడు అంటున్నాడు, ప్రభువే నాకు సహాయకుడు. కీర్తనీయుడిని యెహోవాకు నిన్ను మొర్రపెట్టినప్పుడు ఆయన నన్ను ఆదుకున్నాడు అంటున్నాడు. ఇన్ని సమయంలో ఆదుకోవడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో నా ప్రియ దేవుని బిడ్డ, ఒకళ్ళు ఇబ్బందిలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, నీవు అప్పుల్లో ఉన్నావేమో, నువ్వు బలహీనతలో ఉన్నావేమో, అంతా పోయింది, అయిపోయింది నా పని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు అండగా ఉండి నిన్ను బలపరిచి నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. ఏ ప్రజల మధ్య శాపాస్పదులుగా బ్రతుకుతున్నారో అదే ప్రజల మధ్య ఆశీర్వాదాస్పదంగా చేస్తానన్న దేవుడు నీ వైపు ఆయన ప్రేమగల చేతులు చాపుతున్నాడు. ఆయన కౌగిటలోనికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయని అడుగు. దేవుడు నీకు దీవెన దయచేస్తున్నాడు. దేవుడి మాటలు నీ విషయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు విన్నటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మాటల్లో జీవం ఉంది, అది మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది ప్రభువా. నజరేయుడైన యేసు నామములో నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసు నామములో సమస్తమును కోల్పోయి ఎందుకు జీవితం అనుకుని నిరాశలో ఉన్న ఈ ప్రజల్లోనికి ఇప్పుడే నీ నూతనమైన శక్తి దిగవచ్చునుగాక. నీ ప్రభావం చేత నీ బిడ్డలు మీరు తాకండి. నీ అభిషేకం నీ బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. నిన్ను నమ్మిన ఈ బిడ్డలను సిగ్గుపడనివ్వకండి. నిశ్చయముగా మీరు హృదయవాంఛలు తీర్చబడి ఆదరించబడినట్లు సహాయం చేయండి. అండగా నీ ఉండగా భయం ఎందుకు మాకు దండగా, మమ్మల్ని బలపరిచే యేసయ్యా నీ ఉండగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. నీ ఆత్మచేత బలపరిచి నీ కృపల జ్ఞాపకం చేసుకోనండి. కూడిన వారిలో ఎవరైనా బలహీనకుంటే బలపరచండి, రోగులుకుంటే ముట్టు స్వస్థపరచండి. ఈ కార్యక్రమాన్ని బిడ్డలకు దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. ఆమేన్.